అండ్ నెక్స్ట్ రాజకీయాలు వదిలేసాను, వ్యవసాయం చేసుకుంటాను అన్నారు విజయసాయిరెడ్డి గారు. ఒక ట్వీట్ చేశారు. అమ్ముడుపోయిన ఆహ్, ఎవరైతే కోటరీల మధ్య బందీగా మారుతున్న నాయకులారు ఒకసారి థింక్ వన్స్ అని. చాలా అర్థవంతంగా కనిపిస్తోంది. ఏంటి ఆయన ఇంటెన్షన్ ఏమై ఉంటుందంటారు? అది వెరీ క్లియర్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే వారి ఉద్దేశం ఏంటంటే సరే వెనిజులా అధ్యక్షుడితో పోల్చాడు. పోలిక రాంగ్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్పారు అంటే అర్థం ఏంటి? ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, నాకు జగన్ గారి పట్ల, భారతి గారి పట్ల ప్రత్యేక కృతజ్ఞత చెప్తూ ఆయన చుట్టూ ఉన్న కోటరీ చెప్పారు. ఫస్ట్ పోలిక కరెక్ట్ కాదు ఎందుకు చెప్తానంటే అమెరికా వాళ్ళు అరెస్ట్ చేశారు ఆయన్ని. దానికి ఇక్కడ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఈ కోటరీ వాళ్ళు తప్పుదోవ పట్టిస్తారు అనేది వారి కాన్సెప్ట్. కాబట్టి బలమైనటువంటి అధ్యక్షుడు కూడా అధికారాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంటే అధినేతకు బలం ఉంటే సరిపోదు, చుట్టూ ఉన్న కోటరీ మంచోళ్ళు ఉండాలనేది అండి. అసలు ఆ పాయింట్కి వచ్చే ముందు వెనిజులాకి అది ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు వాళ్ళ అడ్వైజర్లు ఏమైనా చెప్పారు వెనిజులా అధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడు వస్తాడని అరెస్ట్ చేయమని? అరెస్ట్ చేసింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కదా, ఆయన కాదు కదా. ఇప్పుడు చిన్న దేశం వెనిజులా. ఇప్పుడు అమెరికా వాడు ఎవరైనా కొట్టగలడు, ఒక 5-6 దేశాలను తప్ప ఎవరైనా కొట్టగలడు, ఎవరైనా ఇబ్బంది పెట్టగలడు. కాబట్టి ఏది వస్తే పోతున్నాడు. నాకు వ్యతిరేక సద్దాం హుస్సేన్ ఎవరు చేసినారు ఇవన్నీ చూసినాం కదా. కాబట్టి అమెరికాకున్న క్యారెక్టర్ అది. దానికి అధ్యక్షుడికున్న క్వార్టర్కి ఏం సంబంధం లేదు. కాబట్టి వెనిజులా పోలిక అనేది రాంగ్. ఇది ఫస్ట్ పాయింట్. 2, బలమైన నాయకుడు కూడా కోటరీ బాగలేకపోతే నష్టపోతాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్. దాంట్లో ఎందుకంటే కోటరీ అనేది 24/7 నాయకుడికి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. 1, మంచి సలహాలు ఇవ్వడం. 2, జరుగుతున్న తప్పుల్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన రాశాడు అనుకుంటున్నాను నేను, నా అంచనా ప్రకారం. అంత ప్రేమ ఆయనకి కోర్ మీద లేదు కదా. ఇది ప్రేమ, ఒక రకమైన ప్రేమ ఏంటంటే బలమైన నాయకుడే జగన్, కానీ జగన్ చుట్టూ ఉన్న కోటరీ సరిగా లేదు, లేకపోతే మీరు బలమైన కూడా నష్టపోతారు, ఆలోచించండి అని జగన్ గారికి చెప్పారు నాకున్న అవగాహన మేరకు ఆ ట్వీట్ పరిశీలిస్తే. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ బాగలేదంటే 2 రకాలు. 1, మంచి అడ్వైజ్ ఇవ్వకపోయిండు. 2, జరుగుతున్న తప్పుల్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పడం. ఇట్లా ఈ 2 చేయకపోతే కోటరీ అధినేత ఇబ్బంది పడతాడు. ఏ అధినేత అయినా, చంద్రబాబు గారైనా, జగన్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఎవరైనా. అది విజయసాయి రెడ్డి గారు కూడా అంతే. విజయసాయి రెడ్డి కూడా ఒక కోటరీ ఉంటుంది. ఆయన కూడా 2-3 పిఎలు ఉంటారు కదా. వాళ్ళ కోటరీ మంచిదో లేదో వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా అనుకుంటే ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో విజయసాయి రెడ్డి గారు ప్రధాన పాత్ర పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేంత వరకు విజయసాయి రెడ్డి గారు అక్కడే ఉన్నారు. అంటే విజయసాయి రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను తప్ప అందరూ బాగా సలహాలు లేదని చెప్పదలుచుకున్నారు నాకు తెలియదు. ఇప్పుడు నా కోటరీలో 5 మంది 6 మంది ఉంటారు కదా, నేను బాగానే ఇచ్చాను మిగతా వాళ్ళు ఇలేదని చెప్పదలుచుకున్నారా? లేదా కోటరీ వ్యవస్థకి వ్యతిరేకమా? మనం కూడా కోటరీలో భాగం కదా అనేది వారు ఆలోచించుకోవాలి. ఏదైనప్పుడు కూడా ఆయనకి ఏదో కోపం ఉంది. ఆయన కోపం కోటరీ మీద, బాస్ మీద కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయనకు ఆచరించాలని విశ్వాసం ఉన్నట్టుంది. బట్ ఆయన చుట్టూ ఉన్న కోటరీ పట్ల వ్యతిరేకత ఉంది. అయితే ప్రేమని వ్యక్తం చేయడం కాదు, ప్రేమను వ్యక్తం చేస్తూ మనం చేసే పనులు ప్రేమను వ్యక్తం చేసేట్టుగా ఉంటాయి, నష్టం చేసేట్టుగా చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకు ప్రేమ ఉంది, బట్ చుట్టూ ఉన్న కోటరీ పట్ల వ్యతిరేకత ఉంది. నేనేమంటానంటే నీకు ప్రేమ అనేది ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళని తిడతామంటే ఇండైరెక్ట్ గా ఎవరిని తిట్టినట్టు? ఇంకా జగన్ కి ఏమి అర్థం కాలేదా? మీరైనా జర్నలిస్ట్ గా ఏమంటారు, రేపు జగన్ గారు ఇంటర్వ్యూ పిలిస్తే సరే ఇంత జరిగినా కూడా ఇంకా మీకేమి ఆయనే తిడతారు. ఒకటి కోటరీ వల్లే నష్టపోయినాడు అని చెప్పి అంటున్నప్పుడు ఆ కోటరీని మళ్ళీ కొనసాగిస్తున్న జగనే తప్పు చేసేట అయిపోదా రేపు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెల్విషర్ గా ఉండదలుచుకుంటే ఆయన పార్టీలోనే ఉండాలి. కష్టమైనా నష్టమైనా ఉండమైనా వద్దు అనుకున్నప్పుడు దానికి ఒక నమస్కారం పెట్టేసి మీ పని మీరు చేసుకోవాలి. ఆయన చెప్పిన వ్యాఖ్యలు మంచి చెడ్డల జోలికి నేను వెళ్ళను, కానీ ఆయన చేసింది ఖచ్చితంగా జగన్ గారిని దృష్టిలో పెట్టుకొని, జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినాడు. కానీ ఆ వెనిజులా పోలిక అనేది రాంగ్. 2, ఈయన నిజంగా స్టేజ్ కోరదలుచుకుంటే వైసీపీలో ఉండాలి, వద్దనుకుంటే ఇంకా ఆ పార్టీ వాళ్ళు తిప్పలు పడతారని నమస్కారం పెట్టి వ్యవసాయం చేసుకునే పనులన్నా ఉండాలి. అంటే ప్రభుత్వాలు ఆ పనులు చేయకూడదు, ఇట్లా వాటిని డిస్కరేజ్ చేయాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సాంప్రదాయాలు కాస్త వాణిజ్యంగా మారింది, వాణిజ్యం కాస్త వ్యాపారంగా మారుతుంది, వ్యాపారం కాస్త గ్యాంబ్లింగ్ గా కానీ మారితే మొత్తానికి మొదటకు మోసం వస్తుంది. కానీ చూసేటప్పుడు కొంచెం గ్లామర్ గా ఉంటుంది.
వందల కోట్లు బిజినెస్, మహిళలు, పురుషులు. ఇప్పుడు వ్యాపారం అన్ని డబ్బులతో ముడిపడిన తర్వాత మహిళ ఏంటి, పురుషుడు ఏంటి, అంత వ్యాపారస్తులుగా మారిపోతారు కదా. కాబట్టి ఈ తారతమ్యాలు ఉండవు. ఒక ప్రమాదకర ధోరణి వైపు అడుగులేస్తున్నాం. ఆ ప్రమాదకర ధోరణిని ప్రభుత్వాలు గుర్తించి దాన్ని ఆపితే మంచిది, లేకపోతే ఇది ఒక విషమ పరిస్థితిగా మారి రేపు మొదటికే మోసం వస్తుంది. పండగ అయిపోయింది. 19వ తారీఖు వచ్చింది ఇప్పటికే. జాన్‌లో జాబ్ క్యాలెండర్ అన్నారు. నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పండగ హడావిడిదంతా మనం కాస్త మర్చిపోతా ఉంటాం ఇలాంటివన్నీ. పండగ అయిపోయింది. మండే వచ్చింది కాబట్టి మళ్ళీ మన రొటీన్‌లో మన లైఫ్‌లో పడిపోతాం. ఏంటి ఎప్పుడొస్తుంది క్యాలెండర్? అంటే నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఏదో ఒక రాత్రిపూట దాడులు అవి జరిగేటి విలేజ్ లో. అదేదో ఒక 2, 3 హత్యలు జరిగినప్పుడు భయపడిపోయి ఇంటి పైన ఓ శ్రీ రేపురా అని రాసేవాళ్ళు. వచ్చిన తర్వాత రేపు రమ్మన్నారు కదా, రేపు వస్తుందంట. ఏ రేపో తెలియదు. కాబట్టి ఓ శ్రీ రేపురా ఇంట్లో జనవరి అంటే ఏ జనవరి అని, 2029 జనవరి 2020 ఇచ్చారని తెలియదు. కాబట్టి ఆ, ఇప్పట్లో నేను చాలా సీరియస్‌గా వింటున్నాను. ఏం చెప్తున్నారు? కాబట్టి ఇప్పట్లో నోటిఫికేషన్ వేస్తారని నేనైతే అనుకోవట్లేదు. రీజన్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిమితులు ఉన్నాయి. కాకపోతే ఎలక్షన్ టైంలో చెప్తారు ప్రతి జనవరిలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో నోటిఫికేషన్ వేస్తానని చెప్పాడు. ఆయన వేయలేదు కాబట్టి నేను వేస్తానని చూపిస్తానని చెప్పాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరిలో నోటిఫికేషన్ వేస్తానని చెప్పాడు, కానీ 5 జనవరికి 2,50,000 నోటిఫికేషన్ వేస్తుంటే ఆయన ఒక అద్భుతమైన లీడర్ అయ్యేవాడు. కానీ ఒకేసారి 1,30,000 ఫిలప్ చేసేసాడు. ఆయన జనవరి కాన్సెప్ట్ ని, జనవరి హామీని ఉల్లంఘించాడు, కానీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాలు 2,50,000 ఎవడు ఇవ్వనంత ఇచ్చినాడు. కానీ జనవరి కాన్సెప్ట్ పక్కకు పోయిందండి. జనవరిలో చేసింది అక్టోబర్, ఆగస్టు నెలలో 1,38,000 వన్ టైం పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఎవరు ఇంతవరకు ఆంధ్రలో చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి అన్నాడు కదా, ఆయన చేయలేదు కదా, మనం చేస్తే ఎట్లా ఉంటుందని ఎన్నికల్లో చెప్పేసినారు. చూస్తే గల్లా పెట్టి అట్లేదు, మెయిన్ గా గల్లా పెట్టి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా లోకేష్ గారి ఆలోచన నాకు తెలియదు, కానీ చంద్రబాబు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు వ్యతిరేకం. ఆయన రాసిన పుస్తకంలో ప్లెయిన్ స్పీకింగ్ లో కూడా రాశాడు, ఉద్యోగం గ్యారెంటీ ఇస్తే భయం పోతుంది అనే మాట వాడాడు ఆయన. కాంట్రాక్ట్ ఉంటేనే భయం, అంటే ఉద్యోగం ఈ రోజు ఉంటుందా రేపని భయం వేలాడుతుంటేనే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేస్తారనే కాన్సెప్ట్ అయింది. సీఈఓ అంటాడు కదా ఆయన, ముఖ్యమంత్రి అనేది అనుకోండి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు వారికి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రోత్సహించేవాళ్ళు. రెండోది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి చూసినా కూడా నాకైతే ఇప్పట్లో జనవరి అంటే ఏ జనవరి అని అనుకోవాల్సిందే తప్ప ఆ కాన్సెప్ట్ అమలు అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు 2 జనవరిలు అయిపోయినాయిగా, 2024, 25 జనవరి, 26 అయిపోయింది. ఇంకా ఉండేది 27, 28. మళ్ళీ 29 జనవరి ఏం పని చేయదు ఇది. ఎందుకంటే 29 జనవరి వస్తే ఇంకా ఎలక్షన్ వచ్చేస్తుంది కదా. అబ్బోసా అప్పుడు ఇచ్చాము, ఎందుకంటే ఫిలప్ చేసేది లేదు కదా. జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేయని నోటిఫికేషన్ తప్ప ఇంకా ఫిలప్ చేసే నోటిఫికేషన్ వేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే.